చెప్పి అన్నారు కదా. ఇప్పుడు డీజీఎం వాళ్ళ దాంట్లో కూడా మనం అది సుస్పష్టంగా చేసాం పాకిస్తాన్ అనుకోవచ్చా? అంటే డీజీఎంఓల విషయంలో ఏంటంటే వారు ప్రధానంగా సీజ్ ఫైర్ గురించి మాట్లాడతారు. ఓకే, ఎందుకంటే తర్వాత టాక్స్ అన్నవి డీజీఎంఓల లెవెల్లో ఉండదు, అది ప్రధానమంత్రి ఆ లెవెల్లో ఉంటది. కాబట్టి ఈ రోజు మోడీ గారు తన 23 నిమిషాల స్పీచ్ లో స్పష్టం చేశారు, ఎస్ మనం ఈ రోజు బుద్ధ జయంతి, బుద్ధ పూర్ణిమ, కాబట్టి బుద్ధుడు మనకి శాంతి సందేశం ఇచ్చాడు, కాబట్టి మేము శాంతియుతంగా చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కేవలం ఉగ్రవాదం మీద మరియు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మీద మీరు అన్నట్టు. సో ఆ విధంగా చేస్తూ ఆయన చెప్పిన 2-3 పాయింట్లు ఏంటంటే, భారతదేశం ఈ సంఘటన తర్వాత అందరం కలిసి కట్టుగా ఉన్నాం, అది చాలా శక్తినిచ్చింది మాకు అని చెప్పారు. ఇది ఒక పాయింట్ మనం గమనించాలి. అంటే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా అన్ని విషయాలు మరిచిపోయి దేశం పట్ల అభిమానంతో మనం నిలిస్తే ఏమవుతుందంటే మన శక్తి ద్విగుణీకృతం అవుతుంది అన్నది ఆయన స్పష్టం చేశారు. ఆ తర్వాత వచ్చేసి ఆయన 3 విషయాలు చెప్పారు. టెర్రరు టాక్, ఉగ్రవాదము మాటలు, టెర్రర్ అండ్ ట్రేడ్, ఉగ్రవాదము వ్యాపారము, తర్వాత వాటర్ అండ్ బ్లడ్, నీరు, పానీ ఆర్ ఖూన్, ఈ 2 కూడా కలిసి ఉండవు అని చెప్పి ఆయన స్పష్టం చేశారు. అందుకనే మేము ఏదైతే ట్రేడ్ బ్యారియర్స్ తెచ్చామో, ఇంపోర్ట్స్ అన్ని బ్యాన్ చేశామో, తర్వాత సింధు నది జలాల ట్రీటీ ఏదైతే ఉందో దాన్ని ఆపామో, వీటన్నిటి గురించి స్పష్టం చేస్తూ ఆయన ఇంకా ముఖ్యంగా చెప్పిన విషయం ఏంటంటే భారత్ ఒక శక్తిగా ఎదగాలి, ఎదిగిన శక్తి ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించాలి, అది ఇక్కడ ఉపయోగించామని కూడా ఆయన చెప్తున్నారు. సో ఇండైరెక్ట్ గా ఆయన పాకిస్తాన్ కు మిగతా దేశాలకి స్పష్టమైన సందేశాన్ని ఇస్తూ కూడా భారతదేశ ప్రజలకు కూడా ఆయన ఒక సందేశాన్ని ఇచ్చారు. అందరూ కలిసి ఉండడం, భారతదేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా మార్చడం, అందరం కలిసి పని చేయాలన్నది. కాబట్టి ఇప్పుడు రాబోయే కాలంలో మనం చూడాలి ఈ డీజీఎంఓ టాక్ రేపు ఐ థింక్ ఉదయం వారు ఏ విషయాల మీద చర్చించారో చెబుతారు. ఆ తర్వాత పాకిస్తాన్ మీద ఆధారపడి ఉంటుందని కూడా ఆయన చెప్పారు. స్పష్టంగా పాకిస్తాన్ ఏ విధంగా స్పందిస్తుందన్న దాని మీద భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అని వారు స్పష్టం చేయగలిగింది. సో నౌ ది బాల్ ఈజ్ ఇన్ పాకిస్తాన్స్ కోర్ట్. సో వాళ్ళు ఏ విధంగా ఈ చర్చలను ముందుకు తీసుకెళ్తారన్నది వారి మీద ఆధారపడుతుంది. స్పష్టంగా నరేంద్ర మోడీ గారు జరిగిన సంఘటన ఏం జరిగింది, తర్వాత ఏ విధంగా మన డిఫెన్స్ ఫోర్సెస్ ఎదుర్కొన్నాయి, ఆ తర్వాత వారు ఏ విధంగా నిర్ణయాలు తీసుకున్నాం, భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్నది కూడా చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే భాషలో ఆయన తెలియజేయడం చాలా గొప్ప విషయం వెంకటకృష్ణ గారు. అంటే ఇప్పుడు శనివారం నాడు సీజ్ ఫైర్ అనాలో దాన్ని విరామం అనాలో వాట్ ఎవర్, దానికి ఏ పేరు పెట్టాలో కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది, రైట్? వాట్ ఎవర్, ఆ రోజు సాయంత్రం నుంచి అమల్లోకి వస్తుంది అన్న తర్వాత 7 గంటల నుంచి మొదలుపెట్టి అర్ధరాత్రి వరకు మళ్ళీ పాకిస్తాన్ దాడులు చేసింది, అది ఉల్లంఘించింది కదా. సో ఇలాంటి ఈ నమ్మశక్యం కానీ ఇలాంటి ఉన్మాద దేశాన్ని లేదా విఫలమైన ఈ స్టేట్ని మనం ఎంతవరకు నమ్మొచ్చు అనేది కూడా చాలా కీలకమైన ప్రశ్న కదా. పాకిస్తాన్ భవిష్యత్తులో పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయాల మీద మన రిటార్ట్స్ ఆధారపడి ఉంటాయని మోదీ అన్నారు, రైట్? అదే బాగుంది. కానీ ఈ నమ్మశక్యంగాని వీళ్ళ అడుగుల్ని మనం ఎలాగా చేయడం, కంట్రోల్ చేయడం? అంటే ఇంతకు ముందుకి ఇప్పటికీ భారతదేశం యొక్క శక్తిలో చాలా మార్పు వచ్చింది, చాలా వాళ్ళు ఈ రోజుల్లో అనుభవించారు. భారతదేశం సంకల్పిస్తే మా పరిస్థితి ఏమవుతుందన్నది వాళ్లకు స్పష్టంగా తెలిసింది. కాబట్టి ఈసారి ఆ విధమైన ఛాన్స్ తీసుకునే ప్రయత్నం వారు చేయరు. తర్వాత ముఖ్యంగా మీరు అన్నట్టు సీజ్ ఫైర్ వైలేషన్స్ లో చైనా కూడా ఒక ప్రధానమైన పాత్ర పోషించిందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఎప్పుడైతే ఈ సీజ్ ఫైర్ డొనాల్డ్ ట్రంప్ గారి యొక్క ట్వీట్ తర్వాత IMF నుంచి వాళ్లకు నిధులు ఇది రాగానే చైనా చేసిన మొదటి స్టేట్మెంట్ ఏంటంటే పాకిస్తాన్ సార్వభౌమత్వం పట్ల ఎవరైనా ఏదైనా దుశ్చర్య చేస్తే మేము పాకిస్తాన్ తో ఉంటామని చెప్పారు. అవును. ఆ తర్వాత సీజ్ ఫైర్ వైలేషన్ మొదలైంది చూడండి మీరు. కరెక్ట్. ఇది ప్రధానంగా, కాబట్టి చైనా భూమిక అన్నది ప్రధానం. ఇప్పుడు పాకిస్తాన్ కి అమెరికా కన్నా చైనా చాలా ముఖ్యం, చైనాకు పాకిస్తాన్ చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కావచ్చు, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కావచ్చు, ఇవన్నీ కూడా POK నుంచి వెళ్తాయి. కాబట్టి ఇప్పుడు POK కనుక భారతదేశం స్వాధీనం చేసుకుంటుంటే పాకిస్తాన్ కన్నా కలలన్నీ కూడా అక్కడే ఆగిపోతాయి. అందువల్ల చైనా అన్నది పాకిస్తాన్ కు దగ్గరవుతూ ఈ విధంగా వాళ్ళను రెచ్చగొడుతోంది. కాబట్టి రేపు చర్చల విషయంలో గాని సీజ్ ఫైర్ వైలేషన్స్ లో గాని చైనా చాలా ప్రధానమైన భూమిక పోషించబోతుంది. ఇది మనం
గమనించాల్సిన అంశం నేను అనుకుంటాను వెంకటేష్. ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు దయచేసి. సంజయ్ గారు, మోదీ గారు ఇచ్చిన ఇందాక మాట్లాడిన దాంట్లో అది నాకెందుకో మోదీ సందేశం అనడం కంటే ఎవరికి చెప్పాలో వాళ్ళకి డైరెక్ట్గా సూటిగా